సో పార్ట్ 2 ఆటోమేటిక్ కారా మాన్యువల్ కారా అనే దానికి ఇది ఈ పార్ట్తో ఎండ్ చేస్తాను ఈ విషయాన్ని. సో ఇక్కడ ఏంటంటే కొంచెం మీరు మీ సరౌండింగ్లో సర్వీస్ సెంటర్స్ ఎలా ఉన్నాయి అండ్ మీరు టౌన్లో ఉన్నారా విలేజెస్లో ఉన్నారా, సో ఇవన్నీ కూడా కొంచెం మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే టౌన్లో ఏంటంటే మనకు 4 చోట్ల మెకానిక్స్ దొరుకుతారు, సో ఇట్లా కొంచెం కంఫర్ట్ ఉంటుంది. అలా కాకుండా విలేజెస్ సంబంధించిన వాళ్ళు ఆటోమేటిక్ కార్ తీసుకున్నారంటే వాటి మీద అవగాహన కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి సరౌండింగ్ మెకానిక్స్కి అలాగా ప్రతిదానికి కూడా టౌన్స్కి పరిగెత్తాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది కొంచెం మైండ్లో పెట్టుకోండి. సర్వీస్ సెంటర్స్ ఈ మెయిన్గా చెప్పాలంటే షోరూమ్స్కి వెళ్ళి అడగండి. సో మీ దగ్గర సర్వీస్ ఏ విధంగా ఉంటుంది ఆటోమేటిక్ సంబంధించి, వీటికి ఫ్రీక్వెంట్గా ఏమైనా ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే దాంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఆటోమేటిక్లో కూడా. సో ఏఎంటీ అని కావచ్చు, డిసిఐ అని కావచ్చు, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. సో మీరు ఎంచుకునే వేరియంట్ని బట్టి సర్వీస్ ఏ విధంగా ఉందో తెలుసుకొని అప్పుడు డిసైడ్ అవ్వండి.